మీరు పెద్ద పని చేయాలని అనుకుని అందరికీ చెప్పిన సందర్భం ఉందా? ఆ తర్వాత ఏమైంది గమనించారా? కొన్నిసార్లు మన కలలను ఎక్కువగా మాట్లాడితే అవి సాధించడం ఇంకా కష్టంగా మారుతుంది. ఒక చిన్న గ్రామంలో సురేష్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చాలా పెద్ద కలలుండేవి. కాని ప్రతివారం అతను ఒక కొత్త ఆలోచన మొదలుపెట్టేవాడు. ఒకరోజు అతను, నేను గ్రామంలోనే పెద్ద దుకాణం పెడతాను అని నిర్ణయించుకున్నాడు. మరుసటివారం, నేను మట్టి పాత్రలు తయారు చేయడం నేర్చుకుంటాను అన్నాడు. దాని తర్వాత, నేనొక మంచి ఇల్లు కడతాను అని ప్రకటించాడు. కాని సురేష్కు ఒక విచిత్రమైన అలవాటుండేది. ఏ పని మొదలుపెట్టే ముందు అతను ఆ గ్రామంలోని అందరికీ తన ప్రణాళికలు చెప్పేవాడు. బజార్లో తిరుగుతూ గట్టిగా చెప్పేవాడు, నేను ఈ ఊరిలోనే పెద్ద షాపు తెరుస్తాను. జనం చప్పట్లు కొట్టేవారు, అభినందించేవారు, మంచి మాటలు చెప్పేవారు. సురేష్ గర్వంగా అనిపించుకునేవాడు. తనకు ఎంతో ముఖ్యమైనవాడిననే భావన వచ్చేది. ఆ రాత్రి బాగా నిద్రపోయేవాడు. కాని మరుసటి ఉదయం పని మొదలుపెట్టే సమయానికి అతనికి అలసటగా అనిపించేది. ఉత్సాహం తగ్గిపోయేది. రోజులు గడిచిపోయాయి. దుకాణం మాత్రం తెరుచుకోలేదు. మళ్ళీ అతను మరో కల పట్టుకున్నాడు. నేను అందమైన కుండలు తయారు చేస్తాను. అందరూ నావి కొనాలి. గ్రామ చౌరస్తాలో నిలబడి పెద్దగా చెప్పాడు. మళ్లీ జనం మెచ్చుకున్నారు, ప్రోత్సహించారు. అతనికి మళ్లీ అద్భుతంగా అనిపించింది. కాని కొన్ని రోజుల్లోనే ఆసక్తి తగ్గిపోయింది. మట్టి కూడా తాకలేదు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతీ కలను ముందే ప్రకటించాడు. జనం మాటలతో సంబరపడ్డారు. కాని అతని చేతులు ఖాళీగానే ఉన్నాయి. జీవితం మారలేదు. అతనికి సిగ్గువేసింది. నేను ఎందుకు ఏ పని పూర్తి చేయలేకపోతున్నాను అని ఆలోచించాడు. ఒక సాయంత్రం పాతబావి దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. ఆ సమయంలో రామయ్య గారు అనే ఓ పెద్ద మనిషి అక్కడికి వచ్చారు. ఆయన ప్రశాంత స్వభావం. ఎక్కువ మాట్లాడరు. కాని గ్రామంలో అందరూ గౌరవిస్తారు. ఆయన సురేష్ పక్కన కూర్చుని మృదువుగా అడిగారు, ఏమయ్యా, ఎందుకింత బాధగా ఉన్నావు? సురేష్ నిట్టూర్చాడు. నాకు చాలా కలలున్నాయి, కాని ఏదీ పూర్తి చేయలేకపోతున్నాను. రామయ్య గారు నెమ్మదిగా అడిగారు, కొత్త ఆలోచన వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? అందరికీ చెబుతాను, వాళ్ళు నాపై గర్వపడాలని అనుకుంటాను అన్నాడు. రామయ్య గారు చిరునవ్వు నవ్వారు. రేపు ఉదయం నా తోటకి రా. మరుసటి రోజు ఆయన చేతిలో 2 విత్తనాలున్నాయి. ఒకటి సురేష్కు ఇచ్చి, దీన్ని నేలలో నాటు అన్నారు. సురేష్ చిన్న గొయ్యి తీసి విత్తనం పెట్టి మట్టితో కప్పాడు. రెండో విత్తనాన్ని రామయ్యగారు పైకెత్తి పిల్లలను పిలిచారు. చూడండి, ఇది ఒక పెద్ద చెట్టు అవుతుంది అన్నారు. పిల్లలు చప్పట్లు కొట్టారు. ఆ విత్తనాన్ని ఒక రాయిమీద పెట్టేశారు. రోజులు గడిచాయి. మట్టిలో నాటిన విత్తనానికి నీళ్లు పోశారు. ఏమీ చెప్పలేదు. కొన్ని రోజుల్లో చిన్న మొలక బయటకు వచ్చింది. వారం తర్వాత వారం అది పెరిగింది. కాని రాయిమీద పెట్టిన విత్తనం ఎండిపోయింది. పక్షులు కొరికేశాయి. అది ఎప్పటికీ మొలకెత్తలేదు. కొన్ని వారాల తర్వాత రామయ్యగారు చెప్పారు, విత్తనం పెరగాలంటే నిశ్శబ్దం అవసరం, చీకటి అవసరం. అది నేలలో దాగి ఉండాలి. బయట ఉంచి మాట్లాడితే అది ఎండిపోతుంది. సురేష్కు ఒక్కసారిగా అర్థమైంది. నువ్వు నీ కలలను ముందే చెప్పేసినప్పుడు నువ్వు చేసినట్టు అనిపిస్తుంది. జనం మెచ్చుకోవడం వల్ల నీ మెదడు గమ్యం చేరినట్టు భావిస్తుంది. అందుకే పనిచేయడానికి అవసరమైన శక్తి తగ్గిపోతుంది. సురేష్ ముఖం ఎర్రబడింది. అతనదే చేస్తున్నాడని తెలుసుకున్నాడు. కలలు మొదట్లో బలహీనంగా ఉంటాయి. వాటిని కాపాడాలి. నిశ్శబ్దంగా శ్రమలో పెంచాలి. చెట్టు బలంగా మారినప్పుడు ప్రపంచమే చూస్తుంది. ఆ రోజు సురేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి ఒక చిన్న లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఒక చెక్క కుర్చీ తయారుచేయడం. ఈసారి ఎవ్వలికీ చెప్పలేదు. ప్రతి సాయంత్రం నిశ్శబ్దంగా పనిచేశాడు. కొన్ని రోజులు ఉత్సాహం, కొన్ని రోజులు అలసట. కాని ఎవ్వరూ అడగలేదు. ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు. వారం తర్వాత వారం కుర్చీ ఆకారం దాల్చింది. తప్పులు చేశాడు, సరిచేశాడు, నేర్చుకున్నాడు. చివరకు కుర్చీ సిద్ధమైంది. అతను దానిపై కూర్చున్నప్పుడు అతనికి ఒక కొత్త అనుభూతి కలిగింది. మాటలతో వచ్చే గర్వం కాదు, చేసి చూపించిన గర్వం. ఒకరోజు పొరుగువాడు చూసి అడిగాడు, ఇది ఎప్పుడు చేశావు? సురేష్ నిశ్శబ్దంగా నవ్వాడు.
ముందు పూర్తి చేయాలనుకున్నాను. ఆ తర్వాత టేబులు, అల్మిరా, చిన్న స్టూలు. సంవత్సరాలు గడిచాయి. సురేష్ గ్రామంలో మంచి కార్మికుడిగా పేరు పొందాడు. ఇప్పుడు అతను ఏ పనినైనా ప్రకటించడు, పూర్తి చేసి చూపిస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఎన్నిసార్లు మీరు లక్ష్యం ప్రకటించి మధ్యలో వదిలేశారు? ఎన్ని కలలు ముందే చెప్పి వాటిని మసకబారనిచ్చారు? మీ కలలను దగ్గరగా ఉంచుకోండి. వాటిని కాపాడండి. సమయం వచ్చినప్పుడు మీ పని మీ తరఫున మాట్లాడుతుంది. ప్రపంచానికి మీరు ఏమి నిర్మిస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నిర్మించినది కనిపించినప్పుడు అందరూ తెలుసుకుంటారు. మరోసారి మీ పెద్ద ఆలోచనను ప్రకటించాలని అనిపించినప్పుడు ఒక్కసారి ఆగండి. నిశ్శబ్దంగా ఉండండి. విత్తనం చీకట్లో పెరగనివ్వండి. చెట్టు బలంగా పెరిగినప్పుడు మీరు మాటలు చెప్పకుండానే ప్రపంచం చూస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఇది వినాల్సిన ఎవరికైనా పంచుకోండి. మన జీవితాన్ని చూసే విధానాన్ని మార్చే మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. వినినందుకు ధన్యవాదాలు.